కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము విడిసి కష్టములోచి. వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. త్యాగమయుని బలమే ముక్తికి సోపానం. త్యాగమయుని బలియే ముక్తికి సోపానం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రాజును సేవింప. పూజా బలి వేళ
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు సిస్టర్ కొసనం మేరీ ఉషా సిస్టర్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, పరలోక బహుమానాన్ని దయచేయాలని కోరుతూ, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మరి ప్రభుదాస్ గారు, సుగుణమ్మ, మోషే, ప్రియాంక, అదేవిధంగా కవల ప్రభాకర్, రేఖబాబు గారు, అదేవిధంగా స్వర్ణ, అదేవిధంగా మరి జోజీ, కవలికట్ జోజీ, మరి యొక్క బాబు గారు, అదేవిధంగా సువర్ణ, వీరందరి కోసం మరి దేవాతి దేవుడు వీరికి ఓదార్పును ప్రసాదించాలని కోరుతూ, అలాగే ఎఫ్ఎంఎస్సి సభకు చెందిన సిస్టర్ గారు కాబట్టి వారి యొక్క సభ సిస్టర్స్ అందరి కోసం ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థిస్తూ, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఈ పూజాబలిని వారి కోసం, వారి యొక్క ఆత్మశాంతి కోసం సమర్పించడానికి చేసిన గురువులు మోన్సిగ్నోర్ మెస్పం గాబ్రియల్ ఫాదర్ గారు, లబ్బిపేట విచారణకర్తలు వీరిని, అదేవిధంగా మన విచారణలో మరి సుమారు 6 సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తూ ఉన్న ఫాదర్ డేవిడ్ గారిని, అట్లాగే మన మధ్యలో ఉన్న ఫాదర్ బాలయస్ గారు మనకు సహాయ గురువులుగా పనిచేశారు. అలాగే ఫాదర్ సిరాక్ గారు మనకు పోయిన సంవత్సరం సహాయ గురువులుగా పనిచేశారు. ఇప్పుడు ఫాదర్ శ్రీకాంత్ ఇప్పుడు మచిలీపట్నం సహాయ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ థోమస్ సహాయ గురువులుగా ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం వేరు ప్రాంతాల్లో వాళ్ళు విచారణకర్తలుగా సహాయ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ మనందరం మన విచారణ తరపున గురువులతో పాటు ఎఫ్ఎంఎస్సి సిస్టర్స్ ప్రొవిన్షియల్ గారిని, మిగిలిన సుపీరియర్ సిస్టర్, మిగిలిన సిస్టర్స్ అందరినీ, అదేవిధంగా మన విచారణలో ఉన్న ఎస్డి కన్సులతా సిస్టర్స్, అట్లాగే ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, విశ్వాసులకు స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం బాధాకరమైన మనస్సుతో మరి ప్రగాఢ సంతాపాన్ని వీరికి తెలియజేస్తూ ఉన్నాం. గాఢమైన విశ్వాసముతో ఇక్కడ మనందరం సమావేశమయ్యాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి మన విచారణకు చెందిన వారు మన సిస్టర్ మేరీ ఉషా గారు, మరి ఎఫ్ఎంఎస్సి సభకు చెందిన వీరు మీ అందరికీ తెలిసినట్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడి 25 డిసెంబర్ 8వ తేదీన ప్రభులో వారు నిద్రించారు. మరి మనిషి జీవితం తాత్కాలికమైనదైనా దేవునికి అంకితమైన జీవితం నిత్యమైన ఫలితాలను ఇస్తూ ఉంది. కాబట్టి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. మరి సిస్టర్ ఉషా గారి జీవితం ప్రార్థనలో, త్యాగంలో, సేవలో నిండిన ఒక సాక్షి జీవితముగా ఆమె మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించడానికి, వారి కుటుంబ సభ్యులకు, మరి వారి సహోదరులకు ధైర్యాన్ని, ఆశను, ఓదార్పును చేకూర్చడానికి ఈ పరిశుద్ధ బలికి మనందరం చేరుకుని ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ పవిత్ర బలిలో పాలు పంచుకోవడానికి దూర ప్రాంతాల నుంచి మరి విచ్చేసిన మరి గురువులందరికీ, సిస్టర్స్ అందరికీ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా విచారణ తరపున, విచారణకర్తలుగా, అదేవిధంగా ప్రొద్దుటూరు తరపున, ఈ గ్రామం తరపున, సంఘస్థుల తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ పరిశుద్ధ బలి ద్వారా మరి సిస్టర్ మేరీ ఉషా గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. గురువులను ఈ పూజా బలిని సమర్పించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని.
అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని తన కుమారుడైన మానసపుత్రుడైన తిమోతికి వ్రాస్తూ చెప్తున్న మాట. నేను మంచి పోరాటమును పోరాడితేనే. ఈ వాక్యం రాస్తున్నప్పుడు పౌలు గారు ముసలివాడు, బాగా వయసులో పెరిగిపోయినవాడు, కురువృద్ధుడు అంటాం కదా. పైగా చాలా కాలం గృహ నిర్బంధములో గడిపాడు. ఎక్కడ చూసిన పౌలు గారికి విరోధులే. అయినా కానీ అతని గొప్పతనం ఏమిటంటే, నా విశ్వాసమును నిలుపుకొంటేని. అది ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. మంచి పోరాటము పోరాడితేనే నా పరుగును ముగించుతని. ఆయన కళ్ళ ముందు చావు కనపడుతుంది. రేపు మాపు ఆయన చంపేస్తారని తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ బంగారు వాక్యాన్ని వ్రాసాడు. పెద్దవాడు వయసులో. ఈరోజు మనమందరము ఇక్కడ సమావేశమైంది మన సోదరి, మన ఊరి బిడ్డ కొసనం మేరీ ఉషా గారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థన చేయాలి. విజయవాడలో వాళ్ళు చేసేది చేస్తారు మన సిస్టర్లు. ఈరోజు తమ స్వగృహములో తమ సోదరికి ఆత్మశాంతి కలగని కోరుతూ ఇంటి వారు, తల్లిదండ్రులు వీరు ఏర్పాటు చేసిన పూజలో మనం పాలు పంచుకుంటున్నాం కదా. ఇప్పుడు కూడా ఈరోజు చెప్పేది ఉష మనందరితో చెప్పుతుంది, నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలము తక్కువ. పౌలు గారితో పోలిస్తే అర్ధాయువు, సగం. అయినా కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ అర్ధాయువు నేను మంచి పోరాటము పోరాడితాను. క్యాన్సర్ అంటే మామూలు జబ్బు కాదు కదా. కొంతమంది నేను గురువులను చూసాము, ఆ నొప్పి తాళలేక పెద్దగా అరుస్తుండేవాళ్ళు. పాపం ఎంత బాధ అది నొప్పి. ఉష తనలో ఉన్న బాధని తాను దిగమృంగుకుంటూ మౌనంగా భరించింది. విశ్వాసాన్ని కోల్పోకుండా పదిలంగా కాపాడుకున్నా. మంచి పోరాటము పోరాడాను, నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను. ప్రభువునందు ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఉషాకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థన చేసే సమయంలో ఈ అమ్మాయి మనకిచ్చే సందేశం, మీ ఊరి బిడ్డగా, అక్కడ ఉన్న మన సిస్టర్ల తోడి సభ్యురాలుగా, నేను లబ్బేపేటలో ఉంటున్నాను, లబ్బేపేట క్రైస్తవురాలుగా, ముఖ్యంగా మరీ దళానికి జ్ఞానమాతగా ఉండి చేసిన సేవను బట్టి ఆమెకు నేను రుణపడి ఉన్నాను. అయితే మన మట్టుకు మనం ఆమె ఆత్మశాంతి కోసం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరికీ ఈ అమ్మాయి ఇచ్చే సందేశం, జీవితకాలము ఎంత అని ఆలోచించబాకండి. 25 ఏళ్ళు కావచ్చు, 50 కావచ్చు, 70, 100 కావచ్చు, కానీ నీవు ఆ జీవితకాలాన్ని ఎట్లా గడిపావు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎట్లా గడిపావు. అది పౌలు గారు ఏమన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును ముగించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మనం కూడా అంతే. చనిపోయిన వాళ్ళ కోసం పూజ చేసే సమయంలో మన వంతు వచ్చింది, ప్రభువా మేము కూడా మా జీవితంలో మంచి పోరాటము పోరాడేలాగా, మేము కూడా పౌలు గారిలాగా, ఈ ఉషాలాగా మా పరుగును విజయవంతంగా ముగించేలాగా, నీవివ్వబోయే విజయానికి యోగ్యులమయ్యేలాగా దీవించని మన కోసం ప్రార్థన చేసుకో. ఈ ఉద్దేశాలతో పూజలో పాలు పంచుకుంటూ మన అయోగ్యతని ముందుగా ప్రభువు ముందొప్పుకొని మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వేశ్వర నీ దాసురాలైన మేరీ ఉష ఆత్మశాంతి కొరకై మేము చెయ్యి ప్రార్థనలను దయతో ఆలకించము. ఆమె క్రీస్తు మీద భక్తితో పరిపూర్ణ ప్రేమ మార్గంలో నడిచెను. నీ దాసురాలు మేరీ ఉష నీ మహిమలు ప్రవేశించి ఆనందించునగాక. ఆమె తన సాటి సోదరులతో పాటు నీ పరలోక రాజ్యములో నిత్యానంద సుఖమును అనుభవించునగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువునవైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దర్శన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. జీవజల నది ప్రవాహమును కూడా నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనము నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను. అది స్ఫటికము వలె మెరియుచు ఆ నగర మార్గ మధ్యము గుండా ప్రవహించును. ఆ నదికి 2 ప్రక్కల జీవవృక్షములు ఉండెను. నెలకు 1 మారు చొప్పున అవి సంవత్సరమునకు 12 మారులు కాపునకు వచ్చును. వాని ఆకులు ప్రజల గాయములను మాన్పును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు అక్కడ కనిపించదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమును దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను పూజింతురు. వారు ఆయన ముఖమును దర్శించెదరు. ఆయన నామము వారి నొసళ్ళపై వ్రాయబడి ఉండును. ఇక రాత్రి అన్నిటికీ ఉండబోదు. ప్రభువగు దేవుడే వారికి వెలుగు కనుక వారికి దీపపు వెలుతురు కానీ సూర్యకాంతిని కానీ అవసరము లేదు. వారు సదా రాజ్యపాలనము చేయుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వానవలే మంచు వలె కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. మంచు వలె కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. స్వరమిది ప్రభు యేసు స్వరమిది, సువార్త స్వరమిది ప్రభు యేసు స్వరమిది. పాపభరిత లోకమునకు ముక్తి పదమిది, ముక్తి పదమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ.
కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు బెతానియా చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అక్కడికి వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి వద్దే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేడివాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం బాధతప్త హృదయములతో ఈ దివ్య బలి పూజలో పాలుపంచుకుంటూ కొన్ని రోజుల క్రితం చనిపోయిన సిస్టర్ కొస్తనం మేరీ ఉష గారి ఆత్మను దేవునికి అర్పిస్తూ ఈ దివ్య బలి పూజలో పాలుపంచుకుంటూ ఉన్నాం. ముందుగా తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ చేరిన గురువుల తరపున, సంఘం తరపున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తట్టుకోలేని పరిస్థితి. ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డల చేతిలో చనిపోవాలనుకుంటారు, కానీ బిడ్డలు తమ చేతిలో చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ దేవుని చిత్తం మనం అంగీకరించాలి. ఇది దేవుని యొక్క చిత్తం. మనమందరమేమో కుటుంబ సభ్యులుగా, సంఘ సభ్యులుగా, లేకపోతే కాంగ్రిగేషన్ చెందిన వారందరం కూడా, మనందరం కూడా ఉషా సిస్టర్ గారు మనతో ఉండాలని కోరుకున్నాం. కానీ దేవుడు లేదు, ఆమె నాతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆమె నాకు కావాలి, మనమేమో మనకు కావాలని కోరుకుంటే దేవుడేమో లేదు, ఆమె నాకు కావాలి, ఆమె నాతో ఉండాలి, నాతో వాసం చేయాలి ఇప్పుడే అని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. సో ఆ విధంగా మనందరం కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించవలసిందే. ఇంకా తర్వాత మనందరి విశ్వాసం, మనం ప్రీఫేస్లో వినబోతున్నాం, చనిపోయిన వ్యక్తి యొక్క జీవితం మారుతుందే కానీ నాశనమగుట లేదు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వ్యక్తుల యొక్క జీవితం మారుతుందే కానీ నాశనమగుట లేదు. ఇంకా తర్వాత మరణం అనేది మరో జీవితానికి, శాశ్వత జీవితానికి ద్వారం అని చెప్పేసి ఇవి మనకి తెలుసా బోధిస్తోంది. సో ఈరోజు మనం ప్రత్యేకంగా జీవాన్ని గురించి, మరణాన్ని గురించి, ఉత్థానాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. అసలు జీవం అంటే ఆత్మ శరీరాల కలయికే జీవం. ఆత్మ శరీరంతో కలిసినప్పుడు అది జీవం. మనం జీవాత్మలుగా ఈ లోకంలో తల్లి గర్భం నుంచి జన్మిస్తూ ఉన్నాం. ఆత్మ శరీరాల కలయిక అంటే జీవం. మరణం అంటే ఆత్మ శరీరాన్ని నుంచి వేరు చేయబడటం. ఆత్మ శరీరాన్ని నుంచి వేరు చేయబడటం, అది మరణం. ఇది అందరికీ దాపురిస్తుంది.
ఒకరోజు ముందు వెనక. కొంతమంది 78 సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది చిన్న వయసులో. ఉషా సిస్టర్ గారు బహుశా 40 సంవత్సరాలు. చాలా చిన్న జీవితం, కానీ గొప్ప జీవితం. దేవుడు ఆమెకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా. నేను ఇక్కడ విచారణ గురుగా ఉన్నప్పుడే ఆమెకు క్యాన్సర్ రావటం జరిగింది. బహుశా బెంగళూరులో ఉన్నప్పుడేమో. ఆమె ట్రీట్మెంట్ కోసం కొన్ని వారాలు ఇక్కడే వారి తల్లిదండ్రుల దగ్గరే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ. సో తల్లిదండ్రుల యొక్క లేకపోతే తోబుట్టువుల యొక్క ఆలనా పాలన ఉంటుందని చెప్పేసి బహుశా కాంగ్రిగేషన్ సిస్టర్స్ అనుమతి ఇచ్చి ఇక్కడ ఉండటం ఏర్పాటు చేశారు. సో అప్పుడు నేను తరచుగా కొన్నిసార్లు నేను సందర్శించాను, ప్రార్థన చేయటం లేకపోతే దివ్య సప్రసాదం ఇవ్వటం అలా జరిగింది. అప్పుడు చూశాను నేను ఆమె ఏ విధంగా దాన్ని దేవుడు తనకిచ్చిన ఆ యొక్క వ్యాధిని అంగీకరించి నవ్వుతానే వెళ్ళినప్పుడల్లా కూడా నవ్వుతానే ఉండేది, ఏం బాధ వ్యక్తం చేయాల. సో ఈ విధంగా మరి దేవుడిచ్చిన జీవితాన్ని, అది ఆరోగ్యకరమైన జీవితం కావచ్చు, లేకపోతే మరి స్వస్థత, అది అనారోగ్యానికి గురైన జీవితం కావచ్చు, దాన్ని అంగీకరించి రెండు సమానంగానే అంగీకరించింది సిస్టర్ విష్ణ. సో అందువలన మనం కొంచెం ఆమె యొక్క జీవితాన్ని, తర్వాత ఏ విధంగా తన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించి ఫాదర్ గారు చెప్పినట్లుగా తన పరుగు పందెమును ముగించి ఆ జీవ కిరీటం కోసం దేవుని సన్నిధికి వెళ్ళిందో దాని గురించి మనం ధ్యానం చేద్దాం. నేను చెప్పాను, జీవం అంటే ఆత్మ శరీరాల కలయిక, మరణం అంటే ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడటం. అయితే ఏం జరుగుద్ది చనిపోయిన తర్వాత? జీవించడం అంటే మనందరూ చూస్తాం కళ్ళారా, కానీ చనిపోయిన తర్వాత ఆత్మకి ఏం జరుగుతుంది, శరీరానికి ఏం జరుగుతుంది అనుకుంటే, ఒకవేళ గనక చనిపోయిన వ్యక్తి దేవయిష్ట ప్రసాద స్థితిలో చనిపోతే గనక వెంటనే దేవుని యొక్క సన్నిధికి ఆత్మ కొనిపోబడుతుంది. సో దేవుని యొక్క సన్నిధి కొనిపోబడుతుంది. దేవుని యొక్క సన్నిధులు నిత్యం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటుంది. మరి శరీరానికి ఏమవుతుంది మనకు తెలుసు. మట్టి నుంచి వచ్చిన శరీరాన్ని తిరిగి మట్టికే అప్పగిస్తున్నాం. ఇది ప్రకృతి ధర్మం. జన్మించిన ప్రతివారు చనిపోవటం, చనిపోయిన తర్వాత సమాధి చేయబడటం, మట్టిలో కలిసిపోవటం, ఇది ప్రకృతి ధర్మం. సో అందువలన చనిపోయిన వ్యక్తిని, శరీరాన్ని, భౌతిక దేహాన్ని మనం మట్టికి ఎంత ధనవంతులైనా సరే ఇంట్లో పెట్టుకోరండి, ఇంట్లో పెట్టుకొని ఏదో ఉండరు, అది సహజం. సో మనకు తెలుసు, ఆత్మ ఒకవేళ దేవత ప్రశస్తిలో వాళ్ళు చనిపోతే దేవుని యొక్క సన్నిధి తీసుకోబడుతుంది, శరీరం మనం మట్టికి అప్పచెబుతున్నాం. కానీ మనందరి విశ్వాసం ఏంటంటే మళ్ళీ సజీవంగా ఆత్మ శరీరాలతో ఆ వ్యక్తి లెగుస్తాడని మనందరి విశ్వాసం. తర్వాత ఒక వ్యక్తి దేవేశ్వర ప్రసాద్ స్థితిలో చనిపోతే ఖచ్చితంగా పుణ్యాత్ములు, తర్వాత వారు పునీతులుగా వెలుగొంటారు. ఒక వ్యక్తి మరణించే సమయంలో మరి పాపపు స్థితిలో చనిపోతే, దేవుని యొక్క అనుగ్రహాలు వరప్రసాదం పోగొట్టుకుని పాపపు స్థితిలో చనిపోతే ఆ వ్యక్తి నరకానికే ప్రాప్తులు అవుతారు. ఇదే మనం బైబిల్ మనకు నేర్పేది. యేసుప్రభు వచ్చినప్పుడు లోకాంత్యాన కుడిపక్క కొంతమంది ఎడం ప్రక్కన వేరు చేస్తారని చెప్పేసి దాని అర్థం అదే. మరైతే వాళ్ళు కనుక పరలోకానికి వెళితే వారి కోసం మనం ప్రార్థన చేయని అవసరం లేదు, నరకానికి వెళితే ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. మరి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనం? మనకు ఇంకో స్థితి ఉంది, ఉత్తర స్థలం అనేది ఒకటి ఉంది. వారి యొక్క రక్షణ ఖరారైతుంది. ఎవరి ఆత్మలైతే మరి ఉత్తర స్థలానికి కొనుకోబడతాయో వారి ఆత్మ, వారి రక్షణ ఖరారైంది. కాకపోతే ఇంకా కొంచెం పరిహారం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. స్వల్ప పాపాలు, సావైన పాపం అయితే ఇంకా లేదు, అవకాశం లేదు. సావైన పాపంలో చనిపోతే ప్రతి ఒక్కరు కూడా నరకానికే ప్రాప్తులు. ఒకవేళ కనుక దేవయిష్ట ప్రసాదాలు చనిపోయి ఉండి కూడా ఇంకా స్వల్ప పాపాల కోసం ఏమైనా పరిహారం చెల్లించవలసిన అవసరం ఉంటే వారి ఆత్మలు అక్కడ మన కోసం, మన ప్రార్థనలకు ఎదురు చూస్తూ ఉంటాయి. సో మనందరి నమ్మకం, మనకు తెలియదు చనిపోయిన మన బంధువుల ఆత్మలు ఎక్కడ ఉన్నాయో, లేకపోతే పరలోకంలోనా లేకపోతే నరకంలోనా ఉత్తర స్థలంలో ఉన్నది తెలియదు. కాబట్టి మనం విశ్వాసంతో, నమ్మకంతో కుటుంబ సభ్యులుగా, సంఘ సభ్యులుగా మనందరం కూడా ఆమె యొక్క ఆత్మను దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేయాలి. ఇది మనకు తిరుసభ నేర్పేది. వారి ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. అందుకే మనం దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉంటాం, సమాధులను సందర్శిస్తూ ఉంటాం, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో నాకు విషయం తెలియగానే నేను స్వర్ణకు ఫోన్ చేశాను.
స్వర్ణ అప్పుడు ఆల్రెడీ అక్కడ కాన్వెంట్లోనే ఉన్నట్లుంది. సో తర్వాత నాకు ఫోన్ చేసింది. వారికి నేను స్వర్ణతో తర్వాత ప్రభాకర్తో కూడా మాట్లాడి అప్పటికే నేను పూజ చేశాను. అప్పటికే నేను సో ఈ విధంగా పూజలు చేయటం, ప్రార్థన చేయటం అనేది మనం తిరుసభ మనందరి బాధ్యత. చనిపోయిన వ్యక్తుల కోసం ప్రార్థన చేయటం అనేది మనందరి బాధ్యత. అయితే ఈ ప్రార్థన చేయటం, చనిపోయిన వ్యక్తుల కోసం ప్రార్థన చేయటం అనేది మనకు మక్కబీయుల గ్రంథంలోనే ఉంది. మనకి బేస్ అంటే చనిపోయిన ఆత్మలకు మనం వారి కోసం ప్రార్థన చేయాలని మనకి ఫౌండేషన్ అనేది బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ముఖ్యంగా సైనికులు చనిపోయినప్పుడు మనం మక్కబీయుల గ్రంథం 12వ అధ్యాయం మనం 42-43 వచనాలకు చూసినట్లయితే, మరి సైనికులు చనిపోయిన తర్వాత మృతవీరుల కోసం వారు ప్రార్థన సలిపారని డబ్బులు పోగు చేసి యెరూషలేము దేవాలయానికి పంపి పాపరిహార నిమిత్తం వారి కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి వారు ఏర్పాటు చేశారని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు సూర్యుడైన యూద అటు తరువాత అతడు తన సైనికుల నుండి 2000 నాణ్యములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలి నర్పించుటకు యెరూషలేమునకు పంపాను. ఎవరి కోసం? చనిపోయిన సైనికుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందే విధంగా పాప పరిహారంగా ఇదిగో 2000 వెండి నాణాలు ప్రోగు చేసి ఆయన యెరూషలేము దేవాలయం పంపాడని చెప్పేసి మనకి బైబిల్లో మనకు స్పష్టంగా ఉంది. సో అందువలన ఇది ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల కోసం ప్రార్థన చేయటం అనేది ఇప్పుడు ఉన్నది గల సభ మనకు బోధించేది కాదు, కానీ మనకి పాత నిబంధన నుంచి కూడా మనకు ఉంది. పాత నిబంధన నుంచి కూడా అదేవిధంగా మనకి తోబితు కూడా చనిపోయిన వ్యక్తుల కోసం వాళ్ళకి అంత్యక్రియలు చేయటం, తర్వాత అని చేయటం అనేది కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మనందరి విశ్వాసం, లేకపోతే పాత నిబంధన భక్తుల విశ్వాసం ఏంటంటే మరో జీవితం ఉంది, ఆ జీవితం కోసం మరి అందరూ కూడా మరి ప్రార్థన చేయాలి. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఉత్థానం గురించి యేసు ప్రభు మాత్రమే బోధించలా, పాత నిబంధనలో కూడా మనకు కనపడుతుంది ఉత్థానం గురించి. మక్కబీయుల గ్రంథం రెండో మక్కబీయుల గ్రంథం, మక్కబీయుల 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూస్తాం 7 సహోదరులు ప్రాణాలు అర్పిస్తారు. వారిని అనేక విధాలుగా రాజు ప్రలోభాలు పెడతాడు, మీకు అది ఇస్తాం అని. కానీ అక్కడ తల్లి మనోధైర్యం చూడండి. ఆ తల్లిది అంటుంది, బాబు వారి మాటలు నమ్మొద్దు, మీరు చనిపోవటానికని సిద్ధంగా ఉండండి తప్ప వారి మాటలను మీరు నమ్మొద్దు. ఎందుకంటే అసలైన జీవితం ఇది కాదు, మరో జీవితం ఉంది, పునరుత్థాన జీవితం ఉందని చెప్పేసి తల్లి 7 కొడుకులు ప్రబోధం చేస్తుంది. 7 చనిపోతారు. రెండో వ్యక్తి ఏమంటాడో చూడండి. మొదటి వ్యక్తి చనిపోతాడు, చనిపోయిన తర్వాత చంపేస్తారు. చనిపోయిన తర్వాత రెండో సహోదరుని తీసుకొచ్చినప్పుడు వారు ప్రలోభాలకు గురి చేస్తారు, మీకు అది ఇస్తాం అని చెప్పేసి ప్రలోభాలు గురి చేసినప్పుడు అతడిచ్చిన సమాధానం చూడండి. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చును కాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్దులైన మేము ప్రాణములు కోల్పోతున్నామని చెప్పేసి ఎంత ధైర్యంతో చెబుతాడు. మరణానికి ముందు భయపెడతారు, చాలా భయపెడతారు, కానీ కొంచెం కూడా భయపడుకోకుండా ఆ తల్లి ఇచ్చిన ప్రోద్బలంతో ఇదిగో ఇక్కడ. సో తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలను ప్రోత్సహించాలనేది ఇది ఇక్కడి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా కొంతమంది మనం చూస్తాం, తల్లిదండ్రులు చాలా విశ్వాసంగా ఉంటారు, వారిని బిడ్డలను చూస్తే ఏంటిరా వీళ్ళ కుటుంబంలో ఎట్టబుట్టాడు అని చెప్పి అనిపించే ఆ విధంగా జీవిస్తారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇదిగో మరి బిడ్డలను ప్రోత్సహించాలి, బిడ్డలు మంచి జీవితం జీవించడం ప్రోత్సహించాలి. అదే ఈ తల్లి చేసింది ఇక్కడ. అందువలన 7 సహోదరులు మాకు పునరుత్థానం ఉంది, మేము చనిపోయినా సరే జీవిస్తాం, మా దేవుడు మాకు మరో జీవితాన్ని ఇస్తాడని చెప్పేసి గట్టిగా నమ్మారు. కాబట్టి 7 కూడా ఊరికి ప్రాణాలు అర్పించారు. సో ఇది వారి యొక్క విశ్వాసం. తర్వాత ప్రియమైన సహోదరులారా, మనము యెషయా గ్రంథం చూసినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అక్కడ మరణించిన వారి యొక్క జీవితం, వారి యొక్క స్థితి ఎలా ఉంటుందన్న ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. వద్దమ్మా, నేను ఎప్పుడు కూడా మీకు అట్లా ఎంకరేజ్ చేయలేదు మిమ్మల్ని. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవంతో లేచును, మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషంతో పాటలు పాడుదురు,
తళతళలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలం క్రితం చనిపోయిన వారికి ప్రభు ప్రాణమొసగును. ఇది ప్రవక్త చనిపోయిన వ్యక్తుల గురించి. తర్వాత దేవుడు వారిని మరోసారి ఎలాంటి జీవితం ఇస్తాడో, శాశ్వత జీవితం ఇస్తాడో ఇదిగో ఇక్కడ రాశాడు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవంతో లేచును, మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు నేలకు జీవమసుకున్నట్లే చిరకాల క్రితమే చనిపోయిన వారికి ప్రభు ప్రాణమసుకును. ఇది ప్రవక్త చనిపోయిన వ్యక్తుల యొక్క స్థితి గురించి, తర్వాత వారు ఎలాంటి జీవితం పొందబోతున్నారు, దేవుడు వారికి ఎలాంటి జీవితం ఇవ్వబోతున్నాడు, ఏ విధంగా వారు శాశ్వతంగా జీవంతో వెలుగొందుతారన్న విషయాన్ని ఇదిగో ఇక్కడ మరి ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. ఇంకా మనం దానియేలు గ్రంథం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివినట్లయితే ఉత్థానము బహుమతి గురించి ఆయన చక్కని మాటలు మాట్లాడతాడు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును, అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలం సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. ఎవరు జీవిస్తారు? దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించిన వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవన పడేదురు, మరికొందరు శాశ్వత అవమానం గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమందల జ్యోతి వలె వెలుగొందురు. పెక్కు మందికి ధర్మమును పాటించ నేర్పిన వారు కలకాలం వరకును నక్షత్రం వలె వారు ప్రకాశిస్తారు. ఎంత గొప్ప వాక్యాలు చూడండి, ఎంత గొప్ప వాక్యాలు పలికాడో చూడండి. అంటే చనిపోయిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి బహుమతి మనం పొందబోతున్నాం, ఎలాంటి గొప్ప మతి పొందబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం వాక్యం విన్నాం, జీవగ్రంథంలో వ్రాయబడినవారు, జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడినవారు. దీని అర్థం ఏంటి? దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుని తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనక మోక్ష భాగ్యం పొందటానికి. ఆ మోక్ష భాగ్యం పొందాలంటే ఏంటి? మనము ఈ లోకంలో జీవించినప్పుడు మన జీవితాన్ని దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ, దైవాజ్ఞ లొంగి జీవిస్తూ మనం జీవించినప్పుడు మన పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. ఇది దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది కాదు, ఇది అసలైన జీవితం పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మనందరికి ఒక పిలుపు ఉంది. మాకు గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులుగా దేవుడు మనందరికి ఒక పిలుపునిచ్చాడు. అందరికి ఇచ్చిన పిలుపు ఏంటంటే జీవితం. రెండో పిలుపు గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులుగా దేవుడు మనందరికి పిలుపునిచ్చాడు. మన పిలుపుకు అనుగుణంగా జీవించడమే మనం చేయవలసిన పని. గురువులుగా మేము, మఠకన్యలుగా, గృహస్థ క్రైస్తవులుగా ఎవరికి ఇచ్చిన జీవితాన్ని వారు పరిపూర్ణంగా విశ్వాసంలో జీవించడమే మనందరం చేయవలసింది. మరి మనం గమనించినట్లయితే ఉషా సిస్టర్ గారు ఆ విధంగా జీవించారు. ఒక మంచి కథోలిక కుటుంబంలో జీవించారు. నాకు తెలుసు తల్లిదండ్రులు చాలా చాలా విశ్వాసం. ఆయన ఆ వయసులో కూడా గుళ్ళకి వచ్చేవాడు, ఆదివారం అక్కడికి వచ్చేవాడు పూజకి, ప్రతి ఆదివారం పూజకి వచ్చేవాడు. ఆయన నేను కళ్ళారు చూసేవాడిని అప్పుడు. సో మంచి జీవితం, మంచి కథోలిక కుటుంబం జీవించింది. అక్కడ జన్మించడం మాత్రమే కాదు, ఆమె ఆ యొక్క కథోలిక విశ్వాసాన్ని జీవించింది. కాన్వెంట్లో వెళ్ళకముందు, కాన్వెంట్కి వచ్చిన తర్వాత, రిలీజియస్ కాంగ్రెస్ చేరిన తర్వాత కూడా ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని జీవించింది. మరి ముఖ్యంగా తనకు అవసరమైన అన్నీ కూడా ఈ లోకంలో దేవుడు అవకాశం కల్పించాడు. కేవలం ఆరోగ్యకరమైన జీవితమే కాదు, బాధలు కూడా మనల్ని మోక్షానికి చేరుస్తాయి. గుర్తుపెట్టుకోండి, బాధలు కూడా మనల్ని మోక్షానికి చేరుస్తాయి. మనం యాకోబు రాసిన లేక 1:10 వచ్చిన మాకు వాక్యం చూస్తాం ఏంటంటే, శోధనకు గురైన సరే విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. శోధనకు గురైన సరే విశ్వాసము కోల్పోని వ్యక్తి ఒక ధన్యుడు అంటాం. నేనేమంటానంటే, బాధలకు గురైన సరే విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు, ధన్యురాలు. శోధనలు మాత్రమే కాదు, బాధల్లో కూడా శోధనలు ఉంటాయి. సో బాధలకు గురైన సరే విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. సో సిస్టర్ గారు చాలా చాలా బాధపడ్డారు, చాలా బాధలకు గురయ్యారు. కానీ ఇందాక ఫాదర్ గారు చెబుతున్నారు, అంటే నేను ఎక్కడున్నప్పుడు చూశాను, కానీ తర్వాత గత కొన్ని నెలలుగా చాలా చాలా బాధపడుతూ ఉంది. ఆమె మౌనంగా భరించింది, తన బాధను
మౌనంగా భరించి సమస్తాన్ని కూడా దేవునికి అర్పించింది. అదే కదా పునీతులు చేసింది. చిన్న తెరేజమ్మ గారు చేసింది అదే కదా. చిన్న తెరేజమ్మ గారు చేసింది అదే కదా. బయటికి వెళ్ళా, ప్రబోధాలు చేయలా, అనారోగ్యానికి గురైంది, కానీ పునీతురాలుగా వెలుగొందింది. ఆ విధంగా పునీతురాలుగా మరి పునీత పట్ట పొందడానికి ఆమె గొప్ప గొప్ప కార్యాలు చేయలా. తన బాధలను అనుభవిస్తూ, తనకు వచ్చిన అనారోగ్యం, ఆమె కూడా అనారోగ్యంతో గురైంది, ఆ బాధలను అనుభవిస్తూ, ఆ బాధలను అనిపించిన ఆ యొక్క అనుభవాన్ని ప్రతి ఆత్మ కోసం అర్పించింది. అలా వేలాది మంది, లక్షలాది మంది ఆత్మలకు ఆమె తోడ్పడింది. తను బాధపడుతూ అనేక మందిని రక్షించింది. అందుకే వేదవ్యాపక దేశాలకు పాలక పునీతులు ఎవరు? ఫ్రాన్సిస్ షేవియర్ వారు, సెయింట్ తెరేజమ్మ గారు. ఫ్రాన్సిస్ షేవియర్ వారు అంటే ఆయన మరి ఎక్కడో నుంచి వచ్చి 10 సంవత్సరాల పాటు దాదాపు 5-6 దేశాల్లో పనిచేసి ఆయన లక్షలాది మందికి జ్ఞానస్నానం ఇచ్చి వారిని రక్షించాడు. మరి ఈమె చిన్న తెరేజమ్మ గారు అసలు కాన్వెంట్ నుంచి బయటకు అడుగుపెట్టలా. ఎందుకు పరిశుద్ధ పాప గారు ఆ రోజుల్లో మరి ఈ ఇద్దరిని వేదవ్యాపక దేశాలకు పాలక పునీతులు నియమించడం జరిగింది? కారణం ఏంటంటే ఫ్రాన్సిస్ షేవియర్ వారు ఒక మిషనరీగా తమ దేశాన్ని విడిచిపెట్టేసి దాదాపు 5-6 దేశాల్లో సువార్తను బోధించి ఏ పరిచర్య చేశాడో అదేవిధంగా చిన్న తెరేజమ్మ గారు తన బాధలు అనుభవిస్తూ, తన జీవితాన్ని విశ్వాసంగా జీవిస్తూ అదే పరిచర్య చేసింది. ఆయన బయటకు వచ్చి చేశాడు, ఏం బయటికి రాకుండా ఆ బాధలన్నీ కూడా అనిపిస్తూ చేసింది. ఈ మధ్య కాలంలోనే పునీతులుగా ప్రకటింపబడిన కార్లోస్ కూర్గి, చిన్నవాడు, చాలా చిన్నవాడు, ఆయనతో పాటు పునీతులుగా కట్టబడిన ఆయనకి 22 సంవత్సరాలు అయితే ఈయనకి 15 సంవత్సరాలే కార్లోస్కి. మరి చిన్న వయసులోనే వీరిద్దరు కూడా ఒక భయంకరమైన వ్యాధికి గురయ్యారు కదని చెప్పేసి వారు ఏడుస్తూ, మాకెందుకు ఈ చిన్న వయసులో ఎలాంటి జీవితం అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోలా. ఆ బాధలు పడుతూ ఇంకా వారి యొక్క విశ్వాసాన్ని పటిష్టపరుచుకున్నారు. ఎవరు చేయలేనటువంటి గొప్ప పనిని, ఆ పరిచర్యను కారులో చేశాడు. ఎలా? దివ్య సప్రసాదం మీద ప్రేమను పెంచుకున్నాడు. దివ్య సప్రసాదం అంటే చాలా గొప్ప ప్రేమ ఆయనకి. ఆ ప్రేమ ఎంతవరకు దారి తీసిందంటే తాను అనారోగ్యం గురైన తర్వాత బాధపడి అట్లా ఉండకోకుండా తను కంప్యూటర్ ఎక్స్పర్ట్, చిన్న వయసులోనే కంప్యూటర్ ఆటలాడుకునేవాడు. సో ఒక ప్రోగ్రాం తయారు చేశాడు. ఎలాంటి ప్రోగ్రాం? ఎక్కడైనా సరే దివ్య సప్రసాద అద్భుతం జరిగితే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా తన రూమ్లోకి ఉంటూ బాధపడుతూ అనారోగ్యంగా ఓర్చుకుంటూ భరిస్తూ తాను పరిచర్య ఏ విధంగా దివ్య సప్రసాదం మీద విశ్వాసాన్ని పెంపొందించాడు ప్రపంచం మొత్తంలో కూడా. సో ఎక్కడ జరిగినా సరే దివ్య సప్రసాదం అద్భుతం ఎక్కడ జరిగినా సరే ఆయన ఆ ప్రోగ్రాంకి వచ్చేటట్టు తర్వాత అందరూ కూడా చూడగలిగేటట్లు చేశాడు. అంటే ఊరికే చిన్న వయసులోనే నాకు ఈ వ్యాధి వచ్చింది కదని చెప్పేసి ఏడుస్తూ కూర్చోకోకుండా పరిచర్య కొనసాగించాడు. అదేవిధంగా తనతో పాటు పొందించడానికి ఇంకొక పేరు, ఎందుకంటే ఆయన పేరు అంత పాపులర్ కాల, ఆయన కూడా షూట్లో ఉంటాడు. ఈయన జీన్స్లో, ఏ సెయింట్ ఇన్ జీన్స్ అంటాం కార్లోస్ని, ఏ సెయింట్ ఇన్ జీన్స్. ఇప్పటికెళ్ళి ఆయన సమాధి దగ్గర చూసినా సరే జీన్స్లోనే ఉంటాడు. మనం ఇదివరకు పునీతులంటే ఏదో పోపు గారులో లేకపోతే మఠవాసులో లేకపోతే ఆ విధంగా అనుకునేవాళ్ళు. లేదు, ఇప్పుడు సామాన్య క్రైస్తవులు చాలామంది పునీతులు అవుతున్నారు. చాలామంది సామాన్య క్రైస్తవులు ఊరు పేరు తెలియనటువంటి వారు పునీతులు అవుతున్నారు. ఈ మధ్యకాలం మనం కూడా చేసే 7 అలాంటి వారి కూడా జీవితం అదే. చూడండి వారు ఏ విధంగా ఫలవంతంగా జీవించారు. చనిపోయిన ముందు వారు అనుభవించిన జీవితం. ఆయన ఇంకొక పునీతుడు, ఆయన రైటరు, చక్కగా కొండల మీదకి వెళ్ళటం, వాక్ చేయటం, దేవుని స్తుతిస్తూ పాటలు రాయటం, లేకపోతే కవితలు రాయటం, ఆ విధంగా ఆయన మార్గం ఆయన ఎన్నుకున్నాడు. కానీ ఇద్దరిని ఒకేసారి మరి పునీతులుగా ప్రకటించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పుణ్యాత్మలు అవటానికి, దేవుని ఇష్టప్రకారం జీవించడానికి మనం గురువులు అవనవసరం లేదు, మఠవాసులు అవసరం లేదు. ఎందుకంటే అందరి పిలుపు ఒకటైనా సరే గమ్యస్థానం ఒకటే. యు ఆర్ కాల్డ్ టు బి ఏ సెయింట్. పునీతులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. పౌలు గారు చెబుతారు, పునీతులు అవ్వటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. నన్ను, నిన్ను, మనందరిని కూడా, సిస్టర్ ఉషా గారిని కూడా. సో ఆమె దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పితం చేసుకుని
ఒక పుణ్య జీవితం జీవించింది, పరిచర్య చేసింది. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పనిచేసినట్లు ఉంది అక్కడ మదర్లో కానీ బెంగళూరులో కానీ. సో ఆమె పిల్లలకు బోధించింది. ఇక్కడ మనం ఒక వాక్యం చదివాం దానియేలు గ్రంథంలో, పెక్కు మందికి ధర్మమును పాటించడం నేర్పిన వారు కలకాలం వరకును వారు నక్షత్రం వల్లే ప్రకాశింతురు. సో ఆ విధంగా తనకున్న అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతను ఆమె ఆరోగ్యం ఉన్నంతకాలం చక్కగా దాన్ని నిర్వహిస్తూ, ఎక్కడైతే ఆమె పనిచేసిందో అక్కడ టీచర్స్ కానీ లేదా పిల్లలకు కానీ మరి వారికి బోధిస్తూ ధర్మాన్ని పాటించ చేయటం, ఆ విధంగా జీవించింది. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఒక నక్షత్రం వలె పరలోకం వెలుగుతుందనే నమ్మకం నాకుంది, ఖచ్చితంగా మీకు తల్లిదండ్రులకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు, మీకు మీ కుటుంబ సభ్యులకు ఒకరున్నారు అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మీ సంఘం కోసం ప్రార్థన చేయడానికి. అదిగో అక్కడ ఒకరున్నారు. బహుశా సిస్టర్ గారిని దేవుడు ఎందుకు పిలిచాడేమో. సో అందువలన మనము ఈ ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది మనం ఆలోచించుకోవాలి. అంతేగాని తప్పకుండా మనకు దుఃఖం కలుగుతుంది. కానీ నేను చెప్పానే, మనమేమో ఆమె ఇక్కడ ఉండాలని కోరుకున్నాం, కానీ దేవుడు అక్కడ ఉండాలని కోరుకున్నారు. ఆ ప్రకారమే ఆమె పరలోకానికి వెళ్ళింది. ఇంకా తర్వాత మనం గమనించినట్లయితే దర్శన గ్రంథం మనం గమనించినట్లయితే యోహాను దర్శన గ్రంథంలో మొత్తాన్ని చూశాడు. దేవుడు ఆయనకి గొప్ప అవకాశం కల్పించాడు. దర్శన గ్రంథం మొత్తం అదే, పరలోకం ఎలా వెలుగొందుతుంది, తర్వాత ఎట్లా ఉంటుంది, ఏంటుంది అన్నీ కూడా చక్కగా క్రొత్త దివి కొత్త భూమి అన్నీ కూడా రాశాడు. యేసు రాక గురించి అన్నీ కూడా రాశాడు. తర్వాత చనిపోయిన వ్యక్తులు ఎలా వెలుగుంటారనే విషయం కూడా ఆయన రాశాడు. ఆయన దర్శన గ్రంథం 22వ అధ్యాయంలో జీవజల నదీ ప్రవాహం కూడా నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనం నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను. అది స్ఫుటకం వలె మెరయును. ఆ నగర రాజమార్గ మధ్య గుండా ప్రవహించును. ఆ నదికి 2 ప్రక్కల జీవవృక్షం ఉండెను. నెలకొక మారు చొప్పున అవి సంవత్సరమునకు 12 మార్లు కాపునకు వచ్చును. కానీ వాని ఆకులు ప్రజల గాయములను మాన్పును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది అక్కడ కనిపించదు. పరలోకం ఎలా ఉంటుందంటే శాపగ్రస్తం అనేది అక్కడ ఏం కనిపించదంట. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది అక్కడ కనిపించదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు అంటే పునీతులు, ఆయన దాసులు ఆయనకు సేవించురు. వారు ఆయన ముఖము దర్శించుదురు. ఆయన నామం వారి నొసళ్లపై రాయబడిండును. ఇక రాత్రి ఎన్నటికీ ఉండబోదు. ప్రభువకు దేవుడే వారికి వెలుగు కనుక వారికి దీప వెలుతురు కానీ సూర్యకాంతి అవసరం లేదు. వారు సదా రాజ్యపాలన చేయుదురు. ఇది పునీతుల యొక్క జీవితం. ఇది పునీతులుగా వెలుగొందుతున్న వారి యొక్క జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సో వీరిలో జీవగ్రంథంలో సిస్టర్ గారి పేరు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం. ఒకవేళ కనుక ఆమె చేసిన ఇంకా స్వల్పాపాలు ఏమైనా ఆటంకంగా ఉంటే కనుక మనం అర్పించే అర్పణలు దివ్య బలిపూజలు ఆమె, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేసుకోలేరు. మనం బ్రతికున్నంతకాలం మాత్రమే మన యొక్క రక్షణ కోసం పాటుపడగలం. చనిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. మనం చూస్తాం ధనవంతుడు లాజరు కానీ ఇవన్నీ చూసినట్లయితే లేదు, అవకాశం లేదు. చనిపోయిన తర్వాత మనం ఏం చేసుకోలేం. అందువలన సిస్టర్ గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనం మన జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. అంటే మనం చనిపోయిన వారి గురించి ధ్యానం చేసేటప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం. బహుశా సిస్టర్ గారి యొక్క సమాధి గుణదల కదా, గుణదల్లో ఉంది. బహుశా ఈరోజు వెళ్ళుంటారు, తర్వాత వెళ్తారు, ఇంకా వెళ్తానే ఉంటారు. చనిపోయిన వ్యక్తులు కూడా మనకు ఒక సందేశం ఇస్తారు. అదేంటో తెలుసా? మనం అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం, కానీ వారి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. చనిపోయిన వ్యక్తులు కూడా మనం ముఖ్యంగా సమాధులు దర్శించేటప్పుడు మనకి వారు కూడా ఒక సందేశం ఏంటో తెలుసా? నేను నీలాగా ఉన్నాను, అందంగా ఆరోగ్యంగా అన్ని అనుభవిస్తూ నీలాగా ఉన్నాను. కానీ గుర్తుపెట్టుకో, నీవు నాలాగా సమాధిలో అడ్డుపెట్టబడతావు. ఇది చనిపోయిన వ్యక్తులు మనకిచ్చే సందేశం. నేను మీలాగా ఉన్నాను, మీరు నాలాగా మారతారు, గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి. మన జీవితాలను చక్కదిద్దుకోవాలి.
దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని మన జీవితాలు చక్కదిద్దుకొని, ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి, మన అంతిమ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోజే వస్తుందని చెప్పేసి మనందరం కూడా సిద్ధపడి జీవించినప్పుడు ఎవరం కూడా మరి సావైన పాపస్థితిలో మనం చనిపోం. దేవుడు కోరుకునేది మనం బహుశా మనకున్న బలహీనతలు ఇవన్నీ కూడా మనకి ఒకసారి శోధనకు గురవుతూ ఉంటాం, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, లేకపోతే మాట్లాడుతూ ఉంటాం. కానీ చనిపోయేటప్పటికీ అందరికి కూడా ఎలా ఉండాలంటే దేవయిష్ట ప్రసాద స్థితిలో చనిపోతూ ఉండాలి. అప్పుడు వారు వెంటనే పరలోకాన్ని కొనిపడతారు. సో మనం సిస్టర్ గారి కోసం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు దీన్ని తట్టుకొని మరి ఒక విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే విధంగా తల్లిదండ్రులను మరి దేవుడు దీవించాలని కోరుకుందాం. మనం అర్పించే అర్పణలు, దివ్య బలి పూజల ద్వారా దేవుడు ఖచ్చితంగా ఉషా సిస్టర్ గారికి మరి నిత్య బహుమతిని అందించి మనందరి కోసం, అటు కాంగ్రిగేషన్ కోసం, కుటుంబ సభ్యుల కోసం, సంఘ సభ్యుల కోసం ప్రార్థన చేసే మరొక పునీతురాలని దేవుడు మరి ఆమెను పునీతులుగా మార్చాలని కోరుకుందాం. ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహాలు ఆ మాత్రం తోడుకుండాలని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనం సృష్టించిన సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వరుని సృష్టినాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టినాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమేక నిమరింప పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంకు లోనై పాటబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మనందరము కూడా మౌనముగా కళ్ళు మూసుకొని మన నుండి దేవుని సన్నిధికి కొనిపోబడినటువంటి సిస్టర్ మేరీ ఉషా గారిని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరణించినటువంటి సిస్టర్ ఉషా గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. ముఖ్యముగా ఇహలోకములో నీ సేవలో ఉన్నటువంటి తరుణములో తెలిసి తెలియక చేసినటువంటి చిరు తప్పిదములను మన్నించి ప్రభువా ఆమెకు నిత్య పరలోక బహుమానమును వసగమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధముగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఓదార్పును దయచేయాలని, ముఖ్యముగా తన కుమార్తె కోసము ఇంకా ప్రార్థన చేసేటటువంటి బలమును శక్తిని వసగాలని, కుమార్తెను కోల్పోయినటువంటి లోటు దేవుడు వారికి తీర్చినట్లుగా ప్రార్థన చేస్తూ అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. తోబుట్టువుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఓదార్పును దయచేయనట్లుగా సిస్టర్ గారి సుమాతృకను అనుసరిస్తూ ఆమె చూపించిన ప్రేమ, ఆమె జీవిత విధానమును వారు అనుకరిస్తూ తమ జీవితాలలో అనునిత్యము కూడా ఆమె యొక్క బాటలో నడుస్తూ ఆమె కొరకు ప్రార్థించేటటువంటి వారుగా మలచుమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధముగా అమ్మగారి సభకు చెందినటువంటి కన్య స్త్రీల కోసము ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా
సభకు చెందినటువంటి అమ్మగారులందరికీ దేవుడు ఓదార్పును దయచేయాలని, అనునిత్యము కూడా తనను జ్ఞాపకం చేసుకుంటూ తన కొరకు ప్రార్థన చేసేటటువంటి శక్తిని వారికి ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన గ్రామ విశ్వాసుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు, ఆత్మీయుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరికీ కూడా ఓదార్పును దయచేయాలన్నట్లుగా మీరు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి సిస్టర్ గారికి నిత్య పరలోక బహుమానమును వసుకున్నట్లుగా అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణముల పాటు మౌనముగా ఉంటూ మన వ్యక్తిగతముగా మరణించినటువంటి అమ్మగారి కోసము ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. నీ దాసురాలైన మేరీ ఉష కొరకు మేము వర్పించు ఈ సమాధాన బలిని కరుణతో చేకొనుము. ఆమె ఈ లోకములో నీకు నమ్మక పాత్రముగా జీవించెను.
ఇప్పుడు ఆమెకు నీ దర్శన భాగ్యమును లభింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేమందరము మరణించకుండుటకై క్రీస్తు ఒకడే మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీ కొరకు జీవించుటకు ఆయన తన ప్రాణత్యాగము చేసెను. కావున తండ్రి దూతల గాయక బృందములతో ఏకమై ఎల్లప్పుడూ నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, హోసన్నా 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 సేనాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతేను తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునవైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మల బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువు నీ కుమారుడునవైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మరణ వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణయుతమైన శ్రమలను, అద్భుతమైన పునరుత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా వేంచేరుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించము. మేమతని రక్త శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లు దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతను మరియు మాతతోనూ, ఆమె భర్త పరిశుద్ధ జోజప్ప గారితోనూ, ధన్యులని అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సేకపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనిస్తున్నాము. ఈ లోకమును యాత్ర చేరే శ్రీసభను నీ సేవకుడకు మలియో జగద్గురువును, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మరువులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చదివబడిన బిడ్డలందరినీ కనుగరించి నీతో ఐక్యపరుచుకొనము. నీవి లోకము నుండి పిలుచుకున్న కోసనం మేరీ ఉషా అను మీ సేవకురాలను జ్ఞాపకముంచుకున్నాము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలని ఈమె అతని ఉత్థాన మహిమలో పాల్గొనడుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపెడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమ గల శరీరములను పోలుయున్నట్లు చేయునని నమ్ముచున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమను అతడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటి తుడిచివేయదము. ఆనాడు మా దేవుడువైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల తండ్రివైన దేవ, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవము మహిమయు సదా కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజమనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. పిల్ల లోక పాపం పరిచి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిచి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిచి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించే పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట ఆత్మస్వస్థత పొందుదును. క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
కరుణించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీలోన చేపించు స్వామి ఓ క్రీస్తు రాజాధిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. అందరూ మోకరించండి. రక్తమా క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగజేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువ దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచిరానని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించాడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రియమైనది సుకృత తలంపులను, నా అతిక్రమం మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపను అవతరింపవలెనని నా మంచి యేసువా దేవరవాణి నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా సిస్టర్స్కి, ఎఫ్ఎంఎస్సి సభకు చెందిన అమ్మగారులందరికీ, ప్రొవిన్షియల్ గారికి సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు సిస్టర్ ఉషా గారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థించడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా దేవునికి మన యొక్క కృతజ్ఞతలు అర్పించాలి. ఎందుకంటే ఆయన మన దుఃఖములో మనతో నడిచే దేవుడు, అట్లాగే మన కన్నీళ్ళలో ఆశను నింపే దేవుడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ పూజాబలిని సిస్టర్ గారి యొక్క ఆత్మశాంతి కోసం సమర్పించిన మన గురువులు, అదేవిధంగా ప్రత్యేకంగా మోన్సిగ్నర్ మెస్పోంగ్ గాబ్రియల్ ఫాదర్ గారికి మరి ఈరోజు అట్లాగే విచారణకర్తలుగా మరి అంతిమ పూజాబలిలో ఉండి మరి అక్కడ పూజను సమర్పించారు. ప్రత్యేకంగా ఈరోజు మన దగ్గరికి వచ్చి పూజాబలిని సమర్పించినందులకు, అట్లాగే ఫాదర్ డేవిడ్ గారికి, అట్లాగే మిగిలిన గురువులు ఫాదర్ బాలయేస్ గారు, ఫాదర్ సిరాగ్ గారు, ఫాదర్ శ్రీకాంత్, అలాగే ఫాదర్ థోమస్ గారు, వీరందరికీ విచారణ తరపున, ప్రొద్దుటూరు సంఘం తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సిస్టర్ మేరీ ఉషా గారి ఆధ్యాత్మిక కుటుంబం, ప్రొవిన్షియల్ అమ్మగారికి, సిస్టర్ కవిత గారికి, అట్లాగే మిగిలిన సభ్యులందరికీ కూడా ఈ సందర్భముగా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ పూజాబలిలో వారు పాలు పంచుకుని మరి బలి ప్రత్యేకమైన పవిత్రతను చేకూర్చినందులకు మన విచారణ తరపున, మన సంఘం తరపున వారికి నేను ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. సిస్టర్ మేరీ ఉషా గారి యొక్క కుటుంబ సభ్యులకు మీ బాధను మేము పంచుకుంటూ ఉన్నాం. మీ ప్రియమైన వ్యక్తి సిస్టర్ ఉషా గారు ఇప్పుడు భూమిపై మరి లేకపోయినా మరి దేవుని హృదయంలో ఆమె విశ్రాంతి పొందుతూ ఉందన్న ఆశ మనందరికీ
ధైర్యాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి మరి మీ అందరికీ కూడా ఓదార్పును మరొకసారి ఇస్తూ 16వ బెనడిక్ట్ పోపు గారు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నారు. మనిషి చనిపోయిన వెంటనే పరలోకానికి చేరలేడు, అట్లాగే మరణించిన వెంటనే నరకానికి వెళ్ళే అంత ఘోరమైన తప్పిదాలను కూడా కట్టుకోలేదు. కానీ మనిషి కోసం ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఏదో ఒక పొరపాట్లు చేసి ఉంటారు కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి. గురువులు ఈరోజు మరి ప్రసంగంలో దేవుడు ఫాదర్ గారు చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రసంగం మనం ఎంతకాలం జీవించామన్నది కాదు, జీవించినంతకాలము మనం మన ఆత్మ పరిశీలన, మనం ఎలా జీవిస్తూ ఉన్నామో పరిశీలన చేసుకుని జీవిస్తే తప్పకుండా మోక్ష బహుమానం అనేది దక్కుతూ ఉందని. కాబట్టి ఈరోజు మనందరం ఆ విధంగా సిస్టర్ గారి యొక్క జీవితం లేదా ఈ పూజా బలి ద్వారా మనందరం ఇది నేర్చుకుంటూ వారి యొక్క ఆత్మశాంతి కలగాలి. ఎందుకంటే ఇంకొక సామెత ఈ సందర్భంగా రష్యా సామెత ఒక గురువులు ప్రసంగంలో చెప్పినప్పుడు అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనిషి 3 సార్లు మరణిస్తాడని పదవల్లి జోజిబాబు గారు ఒక ప్రసంగంలో నందిగామలో ఒకసారి చెప్పారు. తర్వాత అది కొంతమంది పుస్తకాల్లో కూడా పెట్టారు. అదేంటంటే మనిషి 3 సార్లు మరణిస్తాడు. మనిషి శ్వాసను కోల్పోయినప్పుడు ఒకసారి, మొదటిసారి అదే మనిషి భౌతిక దేహాన్ని సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి పూడ్చినప్పుడు రెండోసారి, మనిషి మూడోసారి పూర్తిగా మరణిస్తాడు. ఎప్పుడంటే ఆ మనిషి ఆయన యొక్క లేదా ఆమె యొక్క మధుర స్మృతులు జ్ఞాపకాలు మర్చిపోయినప్పుడు. కాబట్టి మన ఆత్మీయులు, తోబుట్టులు, రక్త సంబంధికుల కోసం మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే గురువులు చెప్పారు, వాళ్ళు ప్రార్థన చేసుకునే స్థితిలో లేరు, వారు మౌన లోకానికి వెళ్ళారు. ఆత్మ శరీరాలు కలిగిన వారు, రక్త మాంసాలు ఉన్నవారు మాత్రమే ప్రార్థన చేస్తారని కీర్తన 115, 16, 17 వచనాలు, సేరాపుతుడు యేసు జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయంలో మరి ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా మరి సిస్టర్ గారి కోసం మనందరం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే గురువైన 2007 సంవత్సరం నుంచి మరి సిస్టర్ ఉషా గారు, నేను ఈ మధ్య లేదా 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చానేమో, కానీ ఇక్కడికి రాకముందే సిస్టర్ గారు నాకు తెలుసు. 2007లో నేను దీపానివాస్ అని వీధి పిల్లల హాస్టల్ ఉంటే అక్కడ ఉండటం 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. సిస్టర్ గారు, సిస్టర్ కవిత గారు, సిస్టర్ అంజలి, వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. మరి నేను వెళ్ళిన ఆ సంవత్సరంలో వాళ్ళు మొదటి మాట పట్టును స్వీకరించారు. వాళ్ళ ఆ మొదటి మాట పట్టు పూజలో వాళ్ళకి బిషప్ గారి దగ్గర మరి సహాయం చేయడం జరిగింది. అట్లాగే మరి తెలియని రీతిగా వారి యొక్క అంతిమ పూజలో విచారణకర్తలుగా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా సిస్టర్ గారు గురువులు చెప్పినట్లుగానే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. అట్లాగే ఈ మధ్య కాలంలో నాకు వారి కోసం ప్రార్థించే అవకాశం, ఎందుకంటే పదే మేము చేసింది పూజా బలి సమర్పించడం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఎలా అయితే ఉందో అని ప్రతిరోజు పూజలో వారి కోసం ప్రార్థించేవాడిని. అట్లాగే మేమందరం ప్రార్థిస్తూ ఉండాం. కాబట్టి ఈరోజు ఆ కుటుంబ సభ్యుల నుంచి, సిస్టర్స్ నుంచి నేను తెలుసుకుంది లేదా గురువులు చెప్పింది, ఆమె ఇంత బాధ ఉన్నా మరి సంతోషంతో ఈ జీవితాన్ని లేదా ఈ బాధను మరి దేవునికి సమర్పిస్తూ దాన్ని ఆమె భరించింది. అట్లాగే అంగీకరించింది. దైవ ప్రణాళికగా, చిత్తముగా ఆమె అంగీకరించింది. మరి ఈ లోకం నుంచి దేవుని రాజ్యంలోకి మరి వెళ్ళిందని మనం నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే దేవునికి అంకితమైన వారి జీవితం తప్పకుండా వృధా కాదు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న పువ్వులు మనం చూస్తూ ఉన్నాం, ఇవి ఎట్లయినా ఉపయోగించుకుంటాం, కానీ బలిపీఠం మీద పెట్టడం శ్రేష్టమైంది.
ఇక్కడ ఉన్న మనందరం మన జీవితాన్ని ఏదో హోదాలో అయినా ఉంచుకుంటా లేదా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవునికి అంకితం అవటం అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి ఆమె జీవితాన్ని దేవునికి తల్లిదండ్రులు, కుటుంబము, అట్లాగే ఆమె ఇష్ట ప్రకారము అంకితం చేసుకుంది. కాబట్టి అంకితమైన వారి జీవితం వృధా కాదు. ఆమె క్యాన్సర్ రావచ్చేమో కానీ ఇంకొకటి రావచ్చేమో కానీ వృధా కాలేదు. కాబట్టి దేవుడు ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని మరొకసారి ఇచ్చేసిన మీ అందరికీ విచారణ గురువుగా మరి విచారణ తరపున సంఘం తరపున కృతజ్ఞతలు, వందనాలు చెప్తూ ఉన్నాను. అట్లాగే కుటుంబ సభ్యులు వారు ఇచ్చేసిన గురువులకు సిస్టర్స్ తరపున వందనాలు సమర్పిస్తారు. ఉషా సిస్టర్ గారి కోసం పూజను సమర్పించడానికి విచ్చేసిన గురువులు మోన్సిగ్నూర్ ఫాదర్ గాబ్రియేలు గారికి, ఫాదర్ డేవిడ్ రాజు గారికి, విచారణ గురువులు సోల్మన్ ఫాదర్ గారికి, బాలయేసు ఫాదర్ గారికి, సిరాక్ ఫాదర్ గారికి, శ్రీకాంత్ ఫాదర్ గారికి, థోమస్ ఫాదర్ గారికి అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా సిస్టర్స్ ఎఫ్ఎంఎస్సి సిస్టర్స్కి మా కృతజ్ఞతలు, ఎస్టీ సిస్టర్స్కి, కౌన్సిలర్ సిస్టర్స్కి, ఇంకా వచ్చిన ప్రతి సిస్టర్స్కి వందనాలు. విచ్చేసిన ఉపదేశులకు, సంఘస్థులకు ప్రతి ఒక్కరికి వందనాలు. సోనీ ప్రవీణ్కి, మా కోయర్ గ్రూప్ అందరికీ కూడా వందనాలు. సిస్టర్ మేరీ ఉషా కొసనం ఎఫ్ఎంఎస్సి 1985 అక్టోబర్ 15న విజయవాడ మేత్రాసన కంకిపాడు విచారణకు చెందిన ప్రొద్దుటూరు గ్రామమందు శ్రీమతి సుగుణమ్మ ప్రభదాసు అను పుణ్య దంపతులకు నలుగురి సంతానములో చివరి బిడ్డగా జన్మించినారు. క్రీస్తు శకం 1985 డిసెంబర్ 31న ఆరోగ్యమాత దేవాలయం కంకిపాడు విచారణ నందు జ్ఞానస్నానం స్వీకరించి తల్లి తిరుసభనకు బిడ్డ అయినారు. క్రీస్తు శకం 1994 అక్టోబర్ 13వ తేదీ ఆరోగ్యమాత దేవాలయం నందు భద్రమైన అభ్యాంగము స్వీకరించినారు. తల్లిదండ్రుల సుమాత్రకును అనుసరించి యుక్త వయసు వచ్చిన తరువాత తన జీవితాన్ని పూర్తిగా ప్రభువునకు అంకితము చేసుకున్నటకు ప్రేరణ పొందిన ఈమె క్రీస్తు శకం 2001 జూన్ 3వ తేదీ ఎఫ్ఎంఎంసి సభలో చేరుటకై సెయింట్ జోసెఫ్ కౌన్సిలర్ కార్మెల్ నగర్ నందు తొలిసారిగా కాలు మోపారు. అనంతరం కేరళ రాష్ట్రములో ప్రీ నోవిషెట్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3, 2001లో నోవిసెట్లో ప్రవేశించి సెయింట్ జోసెఫ్ నోవిసెట్ కార్మెల్ నగర్ నందు 2007 సెప్టెంబర్ 8వ తేదీ తొలిమాట పట్టు స్వీకరించినారు. అనంతరం వీరి యొక్క తొలి పరిచయ పాలనలో హాస్టల్ వార్డెన్గా తమ బాధ్యతలను చేపట్టి 2007 నుండి 2009వ సంవత్సరం వరకు కొనసాగించారు. పలాస విచారణలో సువార్త పరిచర్యలో బహు ఉత్సాహముతో పాటుబడిన ధీరశాలి. అనంతరం అధికారుల ఆజ్ఞ మేరకు 2010వ సంవత్సరములో బదిలీ అయి మచిలీపట్నం సేవియో హాస్టల్కు చెందిన తరుణంలో అక్కడ హాస్టల్ వార్డెన్గా సేవలు కొనసాగించారు. తదనంతరం ఆధ్యాత్మికముగా మరింత బలపడి దేవుని సేవలకు తనను తాను అంకితమనర్చుకొనుటకు సంపూర్ణ స్వేచ్ఛతో ఆమె తనకు అవసరమైన ఆధ్యాత్మిక సంపదకై అన్వేషిస్తూ క్రీస్తు శకం 2011 బెంగుళూరు నందు, క్రీస్తు శకం 2012లో కేరళ రాష్ట్రములో గల తెల్లంగులను ఆధ్యాత్మిక పట్టణ అధ్యయనం చేసి
అది ముగిసిన తర్వాత క్రీస్తు శకం 2014 అక్టోబర్ 4వ తేదీ విజయవాడ నందు నిత్య మాట పట్టు ద్వారా తన జీవితాన్ని దేవునికి పూర్తిగా అంకితం చేసుకున్నారు. నిత్య మాట పట్టు అనంతరం 2014, 2018 వరకు ఖమ్మం మేత్రాసనం నందు గల సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ నందు ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారు. అలా సేవలు అందిస్తుండగానే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ను పూర్తి చేసినారు. తదుపరి 2019లో మళ్ళీ అక్కడ నుండి బదిలీ అయి బెంగుళూరు సెయింట్ బెనడిక్ట్ అకాడమీలో ఉపాధ్యాయురాలుగా సేవలు అందిస్తున్న సమయంలో అస్వస్థతకు గురి అయినారు. అది తెలిసిన అధికారులు ఆమెను విజయవాడకు తరలించి వైద్య సదుపాయాలు కల్పించారు. అప్పటి నుండి తన తుది శ్వాస విడిచేంత వరకు ప్రొన్సిలేట్ కమ్యూనిటీలో సభ్యురాలుగా ఉంటూ ఉన్నారు. నేటికి 1 నెల క్రితం తనను తాను మరిచి ముఖముపై చెరగని చిరునవ్వుతో ఇతరులకు భారం కాకుండా ప్రయాసపడినారు. డిసెంబర్ 8, 2025 నందు దేవుని యందు నిద్రించి ఉన్నారు. చెల్లికి సిస్టర్ అవ్వడానికి వెళ్ళినప్పటి నుండి సిస్టర్ మినీ గారు అక్కడ పెద్ద సిస్టర్ గారుగా ఉన్నారు. ఆ సిస్టర్ గారు చెల్లికి తెలియని ప్రతి విషయాన్ని ఆమెకు తెలియజేస్తూ ప్రతి విషయంలో ఉషా నువ్వు భయపడొద్దు నేనున్నాను అని చెప్తూ తెలియని అన్ని విషయాలందు ఉషాకు తోడుగా ఉండి మరి ట్రైనింగ్లోనూ సిస్టర్ అయ్యే వరకు కూడా మినీ సిస్టర్ గారి చేతుల మీద కానీ సిస్టర్ అయ్యారు. ఎప్పుడు చెప్తూ ఉండేది, అక్క సిస్టర్ గారు చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచివాళ్ళు అని మినీ సిస్టర్ గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత బెంగళూరులో చేయుచుండగా అనారోగ్యానికి గురి అయినప్పుడు అక్కడ సిస్టర్ గారికి బాగోలేదని చెప్పినప్పుడు వెంటనే ఆ సిస్టర్ గారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి సేవలను అందించి ఉన్నారు. తర్వాత విజయవాడకు వచ్చినప్పుడు సిస్టర్ సునీ అమ్మగారు అక్కడ పెద్ద సిస్టర్ గారు సునీ అమ్మగారు కూడా ప్రతి విషయములో ఉషాకి తోడుగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ లేకుండా బయటికి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఉషా ఫోన్ చేస్తూ ఉషా నీ ఆరోగ్యం ఎలా ఉంది, తిన్నావా లేదా అని అడిగి ఉషాకు కావలసినవన్నీ మీరు ఇవ్వండి అని సిస్టర్స్ అందరితో కూడా చెప్పేవాళ్ళు. సిస్టర్ 1 నెల నుండి బాగా అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు తనకు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చారు. ఆక్సిజన్ తీసుకొచ్చారు. తనకి హాస్పిటల్లో ఉండే బెడ్ ఎలా ఉంటుందో అలాంటి బెడ్ని తీసుకొచ్చారు. తనకి కావాల్సినవి సమకూర్చారు. మరి నైట్ నిద్రపోకుండా ఇద్దరిద్దరు సిస్టర్లు చొప్పున ఆమె కోసమై నిద్ర మానుకుని ఉండేవాళ్ళు. చెల్లి చెప్పేది, అక్క సిస్టర్ గారు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళందరికీ నేను సేవలు చేయాల్సిందని నాకు వాళ్ళు సేవలు చేస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు అని చెప్పింది చెల్లి. సిస్టర్లు అందరూ కూడా బాగా చూసుకున్నారని చెప్పింది.
ప్రతి సిస్టర్కి మేము కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. ఇంకా తనకి తెలిసిన చాలామంది సిస్టర్లు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నాకైతే సరిగ్గా రావు. అందరూ కూడా మంచిగా పలకరించే వాళ్ళు, బాగా చూసుకున్నారక్క, ప్రతి విషయంలో కూడా బాగా ఉన్నారు. నా కోసం ప్రార్థన చేశారు, రెయింబౌళ్ళు నా కోసం చాలా సేవలు అందించారు అని చెప్పింది. తను చెప్పింది ఏంటంటే, అంత అనారోగ్యంలో ఉండి కూడా ఎప్పుడు నేను బాధపడలేదక్క, నా కోసం ఎవరు ఏడవద్దు, ప్రార్థన మాత్రం చేయండి, అదే చాలు నాకు అని చెప్పేది. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. అంత బాధ ఉన్నా సరే, నాకు ఈరోజు ఇలా ఉంది, ఇలా బాధపడుతున్నాను అని ఎప్పుడు కూడా మాతో చెప్పలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. నాకేమీ కాదు, నేను బాగానే ఉన్నాను, మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను 5 సంవత్సరాల క్రిందటే చనిపోవలసిందాన్ని, కానీ 5 సంవత్సరాల దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చి సేవలు చేసే భాగ్యాన్ని దయచేశారు. నేను దానికి చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అది దేవుడు నాకు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. అది దేవుడిచ్చిన వరమే అని నేను చెప్తున్నాను అని చెప్పేది. ఏ రోజు కూడా ఏడవలేదు, చనిపోయేంతవరకు కూడా ఎప్పుడు ఏడవలేదు. మేము వెళ్ళి తను చెప్పే మాటలు వింటే ఏడిస్తే కూడా, వదిన ఏడవద్దు, చిన్నక్క ఏడవద్దు, ఎవరు ఏడవద్దు అక్క, ప్రార్థన మాత్రమే చేయండి, ఆ ఒక్క మాట మాత్రమే చెప్పింది చెల్లి. ఎఫ్ఎంఎస్సి సిస్టర్లందరూ కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పింది. సిస్టర్లందరికీ మేము రుణపడి ఉన్నాము, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. తెలిసి తెలియక తను ఎప్పుడైనా మీ ఎడల పొరపాట్లు చేసుకుంటే వాటన్నిటిని కూడా అందరూ క్షమించమని చెప్తున్నాము. అన్నయ్య వదిన అంటే చాలా ప్రేమ ఎక్కువ. 1 month నుండి సిక్ అయినా కూడా వదిన రోజు వెళ్ళి, మాకు కుదరకపోయినా మేము వెళ్ళకపోయినా, ప్రియాంక రోజు వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, మళ్ళీ మోసే పని నుండి వెళ్ళి తను తీసుకొచ్చేవాడు. అలా 1 నెల రోజులల్లో అక్కడే ఉండి సేవలు అందించింది. నేను ఎప్పుడైనా ఒకసారి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉండేదాన్ని. కానీ తనతో ఉండే భాగ్యం నాకు లేదు. నేను చాలా బాధపడ్డాను. లాస్ట్కి నా భర్త నాకు చెప్పింది ఏంటంటే, 3 రోజులు 4 రోజులు చనిపోద్దనగా, సార్ నన్ను కూడా జాబ్ మానేసి ఉషా దగ్గరే ఉండు, ప్రియాంక ఒక్కటే వెళ్తుంది, బాధపడుతుంది, నువ్వు కూడా వెళ్ళి ఉషాతో ఉండని చెప్పారు. కానీ చెప్పిన 3 రోజుల్లోనే చెల్లి చనిపోయింది. నాకు అదృష్టం లేకపోయింది. నేను చాలా బాధపడ్డాను. ఇప్పటి వరకు మీరందరూ ఓపికతో ఉండి చెల్లికి పూజలు అర్పించడానికి వచ్చినటువంటి గురువులకు, సిస్టర్స్కి, సంఘస్థులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడమైన దేవ, మరణించిన మా సోదరి మేరీ ఉష ఈ దివ్య సంస్కారపు ప్రభావ ఫలితముగా స్వర్గముద నీతిమంతుల సమూహములో చేరి నిత్యము ఆనందించినట్లుగా దీవించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్రుడు, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది
శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము విడిసి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోచి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగు యోచించితివా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగు యోచించితివా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. శాపం తాను మోసి పాపం తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. నీ శాపం తాను మోసి పాపం తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన నీవు తప్పించుకుందువా. విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు నేది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని
సెలవైనది, దేవుని సెలవైనది.